ఇప్పుడు ఎవరి నోట విన్నా 'గోదారి గట్టు మీద రామసిలకవే' ఈ పాటే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాదు అలా యూట్యూబ్ ఓపెన్ చేశామంటే చాలు ఇలా ఎన్నో జంటలు అందంగా డాన్స్ చేస్తూ కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ అందమైన పాటకి కొరియోగ్రఫీ చేసింది మరెవరో కాదు 'భాను మాస్టర్'. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఇంకొక 2 హిట్ సాంగ్స్‌కి కూడా ఆయనే డాన్స్ మాస్టర్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు 'భాను మాస్టర్'. ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. హలో 'భాను హాయ్ అండి. మాస్టర్'. హాయ్. హ్యాపీ హార్ట్ సంక్రాంతి. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. యాహ్! హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. అసలు బయటి ప్రేక్షకులే కాదు, నేను కూడా ఓకే. ఆడియన్స్‌నే గాబట్టి, నేను కూడా అసలు ఎంత నచ్చేసిందో ఆ సాంగ్, మీరు ఆ హ్మ్. డాన్స్ కంపోజ్ చేసిన హ్మ్. విధానం. ఫస్ట్ మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది 'భాను మాస్టర్'? నేను అనిల్ రావిపూడి గారికి 'రాజా ది గ్రేట్' నుంచి ట్రావెల్ అవుతున్నామండి. 'రాజా ది గ్రేట్' నుంచి అక్కడ 2 సాంగ్స్, నెక్స్ట్ 'సర్లేరు నీకెవరు' దాంట్లో 2 సాంగ్స్, 'ఎఫ్2', 'ఎఫ్3', 'భగవంత్ కేసరి'లో మళ్ళీ 3 సాంగ్స్ అలా కంటిన్యూగా ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. ఆయనకి నాకు మధ్య మంచి అసోసియేషన్, వెరీ గుడ్ అండర్‌స్టాండింగ్. సాంగ్‌ల పట్ల ఇద్దరికి ట్యూనింగ్, అమేజింగ్ ట్యూనింగ్ అండి. ఆయన అడగగానే నేను నంబర్ ఆఫ్ ఒక 5 వెర్షన్స్ ఇస్తాను. ఆ 5 వెర్షన్స్ నుంచి ఆయన పిక్ చేసుకొని మూమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో, అనిల్ రావిపూడి గారే మెయిన్ రీజన్ చేయడానికి. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఈ 'గోదారి గట్టుతో' పాటు 'మీను', బ్లాక్ బస్టర్ 'పొంగల్' యెస్. ఈ 3 సాంగ్స్ కూడా మీరు చేసినవే. అసలు 3 హిట్ అయ్యాయి. అవును. 3 ఒకేసారి చెప్పారా? ఈ 3 సాంగ్స్ మీరే చేయాలి అని అవునండి. అడిగారా? డే 1 చెప్పారండి అనిల్ గారు. ఫస్ట్ డే షూట్ రోజు నేనెళ్ళాను హ్మ్. కలవడానికి. వెళ్తే ఆఫీస్‌కెళ్దామన్నారు. ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఆఫీస్‌కెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, "మాస్టర్ అన్ని పాటలు మీరే చేయండి" అంటే, "అవునా సార్" అని చెప్పేసి చాలా థాంక్స్ చెప్పాను అప్పుడే. సార్ అంటే సంక్రాంతి ప్రాజెక్టు ప్లస్ అన్నీ సింగిల్ కార్డ్ ఈ మధ్య చాలా రేర్. అవును. అంటే పాత జమానాలో సింగిల్ కార్డ్స్, ఈ మధ్య నేను చాలా అలా చేస్తున్నాను. ఆయన చేస్తారని అడిగాడు. "ఎందుకు చేయను సార్ మీతోని" అని చెప్పేసి ఒప్పుకున్నాను అలా. ఫస్ట్ అసలు 'గోదారి గట్టు మీద రామసిలక' సాంగ్ ఉంది గదా! అంటే ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే ఒక టీమ్ వర్క్ అంతే యెస్. గదా! యెస్ అండి. కాస్ట్యూమర్ దగ్గర నుంచి సెట్టింగ్స్ కావచ్చు, యెస్. సింగర్స్, అసలు లిరిసిస్ట్ ఇంతమంది కలిసి వర్క్ చేస్తే ఈ హ్మ్. అవుట్‌పుట్ అనేది వస్తుంది. అవునండి. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు పట్టింది? అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? యాక్చువల్‌గా ఈ సాంగ్‌ని టోటల్ 5 డేస్ ప్లాన్ చేశారు అనిల్ గారు. 5 డేస్ పొలాచిలో షూట్. హౌస్ సెట్‌లోనే చేయాలి. ఎక్కడైతే సీన్స్ జరిగాయో అక్కడే చేయాలి. సో, 5 డేస్ ప్లాన్ చేశాము. వెళ్ళి నేను కంపోజ్ చేసిందంతా చూయించాను. చూయిస్తే మళ్ళీ అక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసి ఒక 1 అవర్‌లో నైట్ షూట్. మార్నింగ్ అంతా రిహార్సల్ చేసుకొని సెట్‌కెళ్ళాము. 5 డేస్ అనుకున్న షూట్ 3 డేస్‌లో క్లోజ్ చేశాము. అసలు మాస్టర్ అంత న్యాచురల్‌గా అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే అందమైన కెమిస్ట్రీని ఎలా విజువలైజ్ చేయగలిగారు? అసలు ఒక డాన్స్ స్టెప్స్‌గా వాటిని ఎలా మార్చగలిగారు? మీ మైండ్‌లో అప్పుడొచ్చిన ఆలోచనలేంటి? ఆలోచన అంటే కథ అండి. మెయిన్ కథ మనల్ని డ్రైవ్ చేస్తది. ప్లస్ అనిల్ గారి థాట్స్, అనిల్ గారి ఇన్‌పుట్స్, అంటే కాన్సెప్ట్ ఆ కథ చెప్పేటప్పుడే ఆయన ఎంత డీటెయిలింగ్‌గా, ప్లస్ ఆ కథ నుంచి మనకు ఈజీగా మనం ఆ క్యారెక్టర్స్‌ని పట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళిద్దరి బిహేవియర్ ఎలా ఉండాలి, ప్లస్ మనము స్టోరీ ఎక్స్‌టెన్షన్ ఈ కథలో ఏం చెప్పొచ్చు అనే దాని మీద నుంచి వస్తాయి అలా మూమెంట్స్. ఇంకొకటేంటంటే 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది రమణ గోగుల్ గారు పాడిన ఫస్ట్ సాంగ్. హ్మ్. అలాగే ఆయనకి పోటీగా మధుప్రియ కూడా చాలా చక్కగా అవునండి. పాడింది. అసలు ఆ ఇద్దరు సింగర్స్‌కి ఇంత అందమైన సాంగ్‌కి హ్మ్. కంపోజ్ చేయడం అంటే మీకు కూడా ఛాలెంజింగ్ కదా! అవునండి. అవును. కానీ మేము షూట్ చేసేటప్పుడు రమణ గోగుల్ గారి ట్రాక్ లేదు. హుహు. మాది మధు కూడా పాడలేదు అప్పటికి. మేము ఊరికే రఫ్ సింగర్స్ ట్రాక్‌ని షూట్ చేశాం. చేసిన తర్వాత రమణ గోగుల్ గారు పాడిన తర్వాత ఇంకా షాక్ అయిపోయాను. ఏంటి మనం లెవెల్‌లో అసలు మారిపోయింది, సాంగ్ లెవెలే మారిపోయింది అని ఎడిట్ చేశామండి మళ్ళీ సాంగ్‌ని. హుహు. రమణ గోగుల్ గారు పాడిన దాని మీద షార్ట్స్ ఉన్నాయి. బెస్ట్ షార్ట్స్ ఉన్నాయి. సో, అవన్నీ చిన్నగా చేంజెస్ చేసి మేనేజ్ చేస్తే అమేజింగ్ ఫైనల్ అవుట్‌పుట్ అట్లా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హుహు. ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. అంటే సింగర్స్‌ని బట్టి డాన్స్ స్టెప్స్ మారిపోతాయి. అవును. ఒక డాన్స్ మాస్టర్ ఆలోచన కూడా మారిపోద్ది. డెఫినెట్‌గా అండి. ఇప్పుడు రమణ గోగుల్ గారు పాడిన తర్వాత ఆ స్టార్టింగ్ హమ్మింగ్స్ యాడ్ అయ్యాయి. తారారారే యెస్. రారారా అవన్నీ. ముందు సింగర్ పాడినప్పుడు అవి లేవు.
సో, మళ్ళీ మా ప్లస్ పాయింట్ ఏందంటే ముందే కొన్ని ఎక్స్‌ట్రా షాట్స్ తీయడం వల్ల అది మేనేజబుల్ అయిపోయింది అలా. మాస్టర్ ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఒక సింగర్ పాడినప్పుడు స్టెప్స్ ఎలా మారిపోయాయో, హ్మ్. ఒక హీరో, హీరోయిన్ ఎవరు అని తెలిసిన తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు డాన్స్ కంపోజ్ చేసే విధానం గూడా వేరుగా ఉంటుంది గదా! ఎందుకంటే ఇక్కడ హ్మ్. వెంకటేష్ హ్మ్. గారికి ఒక రకంగా, బాలయ్య గారికి ఇంకో రకంగా, హ్మ్. అలాగే ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాళ్ళకి ఇంకొక రకంగా, అల్లు అర్జున్‌కి ఇలా డిఫరెంట్ జోనర్ ఉంటుంది కదా! తప్పకుండా అండి. ఎందుకంటే వెంకటేష్ గారికనేది ఒక సెపరేట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ కథలో ఓ క్యారెక్టర్. హ్మ్. ఇవన్నీ పెట్టుకొని మనము కంపోజ్ చేస్తే ఈజీగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతాడు. అంటే ఆ కథలోని పాత్రే చేస్తున్నట్టుండాలి. ఎట్ ద సేమ్ టైమ్ వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్ మిస్ అవ్వద్దు. ఇవి చేయకుండా మిస్ అవ్వకుండా చేస్తే కనెక్ట్ అయిపోతారు ఈజీగా ఆడియన్స్. అక్కడ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ని గూడా దృష్టిలో పెట్టుకోవాలా? ఎగ్జాక్ట్‌లీ. ఆ బాధ్యత ఎగ్జాక్ట్‌లీ. గూడా డాన్స్ ఇప్పుడు మాస్టర్‌దే. 'ఐశ్వర్య రాజేష్' హ్యాండ్ మూవ్‌మెంట్ ఇలా చేసి నో అని చెప్పడం కూడా బాగా అందరూ ఆ ఎక్స్‌ప్రెషన్ కూడా బావుందని మంచి అప్లాజ్ వస్తుంది తనకు కూడా. యెస్. నేనొక రివ్యూలో కూడా హ్మ్. విన్నాను. అసలా అమ్మాయి తెలుగు అమ్మాయి కావడం వల్ల, ఆ హ్మ్. ఎక్స్‌ప్రెషన్ తెలియడం వల్ల యాహ్! ఎంత అందంగా ఈ హ్యాండ్ అవును. మూవ్‌మెంట్స్ మీరు చెప్పిన నో అవును. అనేది నో అంటే ఒక అనేది. లాంగ్వేజ్‌కుండే యెస్. ఇంపార్టెన్స్ గూడా అక్కడ కనిపించింది. యెస్. ఎగ్జాక్ట్‌లీ అండి. ఆ! మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసే ఒక హీరో, హీరోయిన్ గూడా దొరకడం మీకు అదొక మంచి ప్లస్ మంచి అన్నట్టే. ప్లస్ పాయింట్. ప్లస్ ఇది ఏదైనా డైరెక్టర్ దగ్గర నుంచి మనం వస్తుందండి కథ. డైరెక్టర్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్టులు వెంకటేష్ గారు. వెరీ డిసిప్లిన్‌తో ఉన్న ఐశ్వర్య. మేము 5 డేస్ అనుకుంది 3 డేస్‌లో తీయగలిగామంటే సమీర్ రెడ్డి గారు డీఓపీ. హ్మ్. అంటే ఎంత ఫాస్ట్ అంటే క్విక్ ఆయన. అసలు, అసలు ఎంత షార్ట్‌గా అంటే నెక్స్ట్ షాట్ రెడీ. అలా 5 డేస్ ప్లాన్ చేసింది 3 డేస్‌లో అవ్వడం అంటే ఆర్టిస్ట్ కోఆపరేషన్, కెమెరామెన్ కోఆపరేషన్, కొరియోగ్రాఫర్ కాంట్రిబ్యూషన్ ఇవన్నీ కలిస్తే 3 డేస్‌లో ఫినిష్ చేయగలం. నెక్స్ట్ మనం 'బ్లాక్ బస్టర్ పొంగలే' సాంగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ సాంగ్ పాడింది కూడా అసలు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ గారు. ఇది అవును. మళ్ళీ మీకు ఇంకో ఛాలెంజింగ్. అవునండి. ఆయన మూవ్‌మెంట్స్‌కి యాహ్! తగినట్టుగా అసలు ఆయన వాయిస్ గాని వాటన్నిటికి తగినట్టుగా మీరు స్టెప్స్ అవును. కంపోజ్ చేయాల్సి వచ్చి అవును. ఉంటుంది. ఇది ఇంకోటేంటంటే క్లైమాక్స్ సాంగు ప్లస్ ఆ ఆడియో వింటేనే వేరే లెవెల్ ఎనర్జీ. వైబ్రేషన్. వైబ్రేషన్ నిజంగా. అంత విన్నప్పుడే ఏంటి ఇంత ఎనర్జిటిక్‌గా ఉంది. కాపోతే కాన్ఫిడెన్స్ ఏందంటే అందరం పాజిటివ్‌గా ఉన్నాము. అనిల్ గారు వదిలే సమస్య లేదు. ఆయన వదలరు. వదలరు. హ్మ్. అని ఒకరోజు రిహార్సల్ రేపు షూట్ అంటే ఈరోజు అంతా వర్షన్స్ కంపోజ్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్ అనిల్ గారు వచ్చి దాంట్లో నుంచి హుక్ స్టెప్ గానీ అన్నీ ఆయన ఓకే చేసుకొని వెళ్ళిన తర్వాత సెట్‌లో వెంకటేష్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కొన్ని ఇన్‌స్టాలో రీల్స్ గాని అవి చూస్తే వెంకటేష్ గారి ఎనర్జీకి డాన్సర్స్ అందరూ ఆయన ఓల్డ్ సాంగ్స్ పాడుతూ ఆయనని అంటే సెట్‌లో అంత ఎనర్జీ రావడానికి కారణం వెంకటేష్ గారు. ఆయన డాన్స్ చేస్తా ఉంటే ఇంకా ఒక 200 మెంబర్స్ డాన్సర్స్ అసలు ఆయన్ని ఎనర్జీ ఇచ్చి ఓల్డ్ సాంగ్స్ పాడి అస్సలు బాగా ఎంజాయ్ చేసాం ఆ సాంగ్‌ని. హ్మ్. అంటే మేము షూట్ చేసేటప్పుడే సంక్రాంతి ఫెస్టివల్‌లా ఉండింది మాకు. పండగొచ్చినట్టు అనిపించింది పండగొచ్చింది. ముందే. ముందే అసలు నో ఓకే. డౌట్.